హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంకిద్దరు జిమ్ అందరిలో ప్లాన్ వేసినాం శ్రీశైలం కూడా మరి. అయితే ఇప్పుడైతే నేను ఇంకేమేమి చదువుతున్నా, మమ్మీ డ్రాప్ చేస్తా అన్నారు జేవిఎస్లో. ఈరోజు అయితే పొద్దున వర్షం పడుతుంది అనుకున్నా అని పడలేదు, నార్మల్ చినుకులు పట్టాయి. హాయ్ గైస్, బస్ స్టాప్ అయి వచ్చేసినాం. బస్ ప్లాట్ఫామ్ తెలియకుండా ఉండే, ఇప్పుడు ఎంక్వైరీ ఆఫీస్ పోయి అడిగి పోతున్నాం. 50 నెంబర్ ప్లాట్ఫామ్ అంట. అయ్యా మళ్ళీ 50 ఎట్లా అడగాల, అందుకే బస్సులో తిరగాలంటారు. మాకు ప్లాట్ఫామ్లో కూడా తెలియదు. 39 లాస్ట్ చూస్తే వెనకాల సైడ్ ఉంది, అది 40. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? రామని వచ్చిండు, రాని అనుకున్నాం కానీ వచ్చిండు. ఫోన్ ఎత్తలే పొద్దున, దమ్దమ్మైండే. ఏందన్నా ఫోన్ ఎత్తావు? పన్నాడు అంటావు. గైస్ ఇప్పుడైతే పోతున్నాం శ్రీశైలం. బస్ అయితే ఎక్కినాం. ఆయన ఉన్నాడు చూడు, ఆయన చూపించారా? ఆయన వల్ల ఎంత లేట్ అయిందంటే లేట్ అయింది. వీడు బస్సోడు ఆపమంటే ఆపడంటే లే, బస్సోడు రప్ప ఆడు ఏమన్నాడు ఆపనని చెప్పేసిండు. 5 నిమిషాలు ఆయన అని చెప్తే నేను రప్ప తిన్నా. వీళ్ళేమో పార్సల్ తీసుకోరు. ఇంత పెద్ద కూడా ఒకటేసారి నాకు తెలిసి ఇంత జల్దీ తిన్నా అని చెప్పి పాప ఆయన నోరుకి ఆలిపోయింది తొందర. గైస్ ఇప్పుడే దిగినాం శ్రీశైలంలో. ఎండ మస్తుంది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఇంకా ముంగట కూర్చున్నాం, వీళ్ళైతే ముంగట కూర్చోరు. ఇప్పుడు రూమ్ కి ఫ్రెష్ అప్ అయ్యి గుడికి పోదాం. ఈ ఒప్పని చూపిస్తా, ఓకేనా? ఫస్ట్ టీ తాగేసి మెల్లగా ఫ్రెష్ అయ్యి అప్పుడు పోతాం దర్శనానికి. దర్శనం అయిపోయినాక బయటకు వచ్చినాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఫోన్ లేకుండే, అందుకనే జర లోపల చూపించలేకపోయాను. ఏమనుకోకండి, లోపల మంచిగా ఉండే. ఎట్లుంది లోపల గుడి? చూడండి, ఆయన గుమ్మ అయిపోయాడు. ఇప్పుడైతే రూమ్ కాడికి పోయి రూమ్ దొరకాలి అసలు. అవును, రూమ్ దొరికితే చూద్దాం. ఇప్పుడైతే బాయ్ అంటుంది. చూడండి, తీయలిస్తానండి బ్లాగ్. వేసుకోండి. చలో రైట్.